హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ భారతిని. కొత్త అప్డేషన్‌తో మీ ముందొచ్చేసాను. చాలా రోజుల తర్వాత కంటెంట్‌తో మీ ముందొచ్చానండి. అది ఏం లేదు, మా అన్నయ్య కొడుకు పెళ్ళిలో కొంచెం మ్యారేజ్‌లో బిజీగా ఉండి నేను లాంగ్ వీడియోస్ చేయలేకపోయినాను. షార్ట్ వీడియోస్ డైలీ అయితే రెగ్యులర్‌గా పెడుతూ మీకు టచ్‌లో ఉన్నాను. మీరు అది గమనించే ఉంటారు. నేను ఈరోజు మా పెళ్ళిలో జరిగిన విశేషాలు, తర్వాత అక్కడ జరిగిన డెకరేషన్ నుంచి, మండపం నుంచి, హాల్ నుంచి ఒక ఇన్ఫర్మేటివ్‌గా ఒక వీడియో అనేది చేశాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి. చూసి మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా పూర్తి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మానేయకండి. ఫంక్షన్‌కి అయితే మేము లేట్‌గా వెళ్ళడం జరిగింది. వెళ్ళే కొద్దికి లిటిల్ బిట్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. చాలా వెరైటీస్, ఒక 90 వెరైటీస్ దాకా పెట్టారు. కొద్ది మాత్రం వెరైటీస్ మాత్రమే ఉన్నాయి. ఏం చేసేది లేకుండా భోంచేయడం అనేది జరిగింది. వేరే ఫంక్షన్‌లో మా బ్రదర్‌కి స్ట్రక్ అయ్యి ఇంకా కారు కారు కూడా తీసుకువెళ్ళడం వల్ల మేము ఆ కారులోనే తిరిగి రావడమైంది. ఇక్కడ సత్రానికైతే 10:30కి వచ్చాము. అందువల్ల అయితే మొత్తం క్రౌడ్ వల్ల భోజనాలు అన్నీ అయిపోయి లిటిల్ బిట్ అమౌంట్ మాత్రమే ఉన్నింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. మనకి ఫుడ్ కంటే కూడా ముందుగా బంధువుల రిలేషన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇలా మేమందరం కలిసి కూడా గెట్ టుగెదర్ అయ్యాము. ఆ ఫంక్షన్ హాల్లో ఇది వచ్చి డెకరేషన్ అనమాట. చాలా డెకరేషన్ అయితే బ్యూటిఫుల్గా చేశారు. అబ్బాయి అమ్మాయిని పెట్టి రిసెప్షన్లో చాలామంది బంధువులు చుట్టాలు అందరూ కూడా వచ్చి ఇక్కడ అందరూ గెట్ టుగెదర్ లాగా చాలా హ్యాపీగా ఉన్నింది. ఇక్కడ వీడియో రూపంలో అబ్బాయి అమ్మాయి ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అనేది ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నారు ఒక పక్క. మొత్తానికి సత్రం మొత్తం ఖాళీ అయిపోయింది. ఎందుకంటే 10:30 కంటే 6 గంటలుగా రిసెప్షన్ స్టార్ట్ అయితే విఐపీస్ అందరూ కూడా, విఐపీస్, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా వచ్చి తిరిగి భోజనం చేసి ఆ క్రౌడ్లో వెళ్ళిపోయారు. మేము 10:30కు రాగానే ఖాళీ అయింది. కానీ ఎట్లయితే ఏమి బంధువుల్ని కలవడము, ముఖ్యంగా అన్నయ్య అంటే ఇంకా దగ్గరగా ఉండి మనం చూసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి మేము వాటికంటే కూడా బంధువులందరినీ కలిసి అందరితో ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళంతా చూసి పలకరించినప్పుడు చాలాసేపు గెట్ టుగెదర్గా మాట్లాడుకోవడం జరిగింది. మనసు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా సిస్టర్స్, కో సిస్టర్స్ వీళ్ళందరూ కూడా కలుసుకోవడం అనేది జరిగింది. నిజంగా బెంగళూరులో వచ్చి డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, కళ్యాణ మండపాలు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. వాళ్ళు నీట్నెస్లో కానీ, ఖర్చు పెట్టడంలో కూడా ఎక్కడ తగ్గేదేలే అనుకుంటారు. ఆ ఫ్లవర్ డెకరేషన్ ఎంత డబ్బులు అవుతుందా ఏమని కూడా ఏం ఆలోచించరు. వాళ్ళకి చాలా అందంగా ఉండాలి, హైజెనిక్గా ఉండాలి, నీట్గా ఉండాలి. నీట్నెస్కి ఒక బ్యూటిఫుల్గా ఉండేదానికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. అబ్బాయి అమ్మాయి కూడా చాలా చిన్నవాళ్ళే అండి. చిన్న వయసు అంటే ఒక కరెక్ట్ ఏజ్ 24 ఇయర్స్, 23 ఇయర్స్కి మ్యారేజ్ అయితే జరిగింది. ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు. చెప్పాను కదా, మేము వచ్చిందే సత్రానికి 10:30. కాస్త ఫుడ్ తినేసి బంధువులతో అంతా కూడా ఇలా మేము కాలక్షేపం చేయడం జరిగింది. తర్వాత ఈ పూల డెకరేషను, మండపం అంతా కూడా చూడండి బ్యూటిఫుల్గా ఎంత బాగా డెకరేషన్ చేస్తారు. ఇది వచ్చి ఒక పెద్ద రిసార్ట్లో ఈ పెళ్ళి అనేది జరగడం జరిగినది. ఇక్కడ వచ్చి రిసెప్షన్కి ఒక మండపం ఉంటుంది. తర్వాత పెళ్లి చేయడానికి ఒక మండపం అనేదాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ లోపలైతే గౌరీమాతను ప్రదర్శించారు. ఇక్కడ వచ్చే కలశం అనేది పెట్టారు. ఈ కలశంలోనే వివాహ వేడుకలు జరుగుతాయి. ముఖ్యంగా మన ఆంధ్రాకి, కర్ణాటకకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. రాయలసీమ కోస్తాలో అంతా కూడా, రాయలసీమలో అయితే 3 నుంచి 7 లోపల ఉండే ముహూర్తాలు ఉంటాయి. కోస్తాలో అయితే మిడ్నైట్ ముహూర్తాలు ఉంటాయి. అదే కర్ణాటక సైడ్ అయితే పగలు ముహూర్తాలు ఉంటాయండి. చాలా బెనిఫిట్. ఈ ముహూర్తం వచ్చి 9 నుంచి 10 వరకు సోమవారం రోజు, అంటే రావుకాలం తర్వాత పెట్టారు. దానివల్ల ఏమైందంటే రాత్రి అబ్బాయి అమ్మాయి రిసెప్షన్ అయిన తర్వాత 12 గంటలకు పడుకున్నా కానీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు 6 అంతా లేచి బాగా ఫ్రెష్గా తయారయ్యి ఫోటో షూట్ అన్నీ చూసుకోవడం జరిగినది. నాకైతే దగ్గరగా ఉండే హోటల్ రూమ్ అయితే దొరికింది. మా సిస్టర్ వాళ్ళకి కాస్త దూరం దొరికింది. అది నాకు కొంచెం బెనిఫిట్ అయ్యి మార్నింగే నిద్ర లేసి ఫ్రెష్ అప్ అయ్యి చుట్టూ ఎన్విరాన్మెంట్ అంతా కూడా నేను బాగా నీట్గా రెడీ అయ్యి చుట్టూ ఎన్విరాన్మెంట్ ఫ్రెష్గా నేనైతే షూట్ అనేది చేయడం జరిగింది. పొద్దున్నే తాజా పువ్వులతో డెకరేషన్స్, నైట్ ఒక డెకరేషన్, మార్నింగ్ ఒక డెకరేషను,
ఎర్లీ మార్నింగ్ వేడి వేడి హాట్ వాటర్ కాఫీ తాగేసి టిఫిన్ తిని రెడీ అయిపోయి ఇక్కడ చుట్టుపక్కల డెకరేషన్స్ అంతా కూడా బాగా షూట్ చేశాను. మార్నింగ్ పూట కూడా రెడీ అయిన వాళ్ళు కూడా అక్కడ ఫోటోలు అయితే తీసుకున్నారు. మళ్ళీ మార్నింగ్ ఇట్లా మండపాన్ని అంతా కూడా నీట్గా డెకరేషన్ చేశారు. మళ్ళీ ఒక ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకొని ఈ విధంగా డెకరేషన్ చేశారు. నేను ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి ఈ విధంగా చుట్టుపక్కలంతా కూడా కవర్ చేస్తూ షూట్ అనేది చేయడం జరిగింది. అక్కడ చూడండి అమ్మాయి పెళ్లి కూతురు ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది మార్నింగ్ పూట ముహూర్తాల వల్ల ఇదొక బెనిఫిట్. నిద్ర అనేది బాగా పోవచ్చు ఫోటోలకి. తర్వాత పెళ్ళికొడుకు కూడా చాలా ఎనర్జెటిక్గా ఫ్రెష్గా ఉంటారు ఫోటోషూట్కి కూడా. ఫోటోలకు అనేది కానీ ముఖం కళగా కానీ అలసట అనేది లేకుండా వాళ్ళు పెళ్ళిని ఎంజాయ్ చేసే విధంగా వీళ్ళ ముహూర్తాలు అనేవి చాలా చక్కగా ఉంటాయి. కానీ అందరికీ అలా కుదరదండి. కర్ణాటకలో వాళ్ళ భూ వాతావరణము, తర్వాత చంద్రగ్రహం, సూర్యగ్రహణం అని కాస్త మార్పు అనేది జరుగుతుంది. భూ వాతావరణం బట్టి గ్రహాల మార్పు అనేది కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ ముహూర్తాలు అలా ఫిక్స్ చేస్తాయి. నిజంగా చాలా బెనిఫిట్ అండి అది. పొద్దున్నే లేచి హడావిడిగా లేకుండా నిద్ర పనిచేయట్ లేకుండా కాస్త రిలాక్స్ అయ్యి సంతోషంగా ఆ పెళ్ళిని చుట్టూ ఉండే చుట్టాలు, రిసెప్షన్స్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారండి. ఫోటోలు అని మంచి ఫుడ్ తినడం కానీ అంతా రిలాక్స్ అయ్యి బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది. కానీ పెళ్ళికూతురు మాత్రము సాంగ్యాలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత నైటు రాత్రంతా రిసెప్షన్, మళ్ళీ పొద్దున్నే నిద్ర లేవడము, హడావిడి ఇవన్నీ కూడా ఆంధ్ర కోస్తాలో ఉంటాయి. కానీ కర్ణాటకలో వీళ్ళకి మంచి బెనిఫిట్. పగలు ముహూర్తాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి బాగా అదొకటి బెనిఫిట్. అమ్మాయి చూడండి చక్కగా రెడీ అయిపోయింది. 7కి 6 నిద్ర లేసింది. 7:30కి అంతా నీట్గా రెడీ అయిపోయింది. ఫోటోషూట్ అనేది అంత అద్భుతంగా చేస్తున్నారు. మధ్యలో సాంగ్యాలు జరిగే లోపల ముహూర్తం అనేది 9 to 10 కాబట్టి ఈ లోపల ఆమె చక్కగా ఫోటోషూట్ అనేది తీసుకుంది. ఇక్కడంతా కూడా వాయిద్యాలు అనేవి చక్కగా వాయిస్తూ ఉన్నారు. మంచి అక్కడ వాయించే వాయిద్యాలు అనేవి చుట్టుపక్కలంతా కూడా రీసెట్ అయింది. ఇది కళ్యాణ మంటపానికి ఎంట్రన్స్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్గా అలంకరించారు. నైట్లో అయితే ఇంకా చాలా బాగుండిందండి. నైట్లో నేను షూట్ చేయలేకపోయినాను ఎందుకంటే లేటుగా వచ్చినాను కాబట్టి. ఇంకా భోంచేసి హోటల్ రూమ్లో వెళ్ళి పడుకోవడం జరిగింది. రూమ్స్ కూడా మంచి ఫెసిలిటీస్తో కూడిన రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా బాగుంది. చుట్టుపక్కల పెద్ద రిసార్ట్, దాని పక్కనే కోటిలింగాల దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ చూడండి దీప్తి అండ్ దుర్గా ప్రసాద్ ఫ్యామిలీ వెడ్డింగ్స్ అని పెట్టారు. బయట ఎంట్రన్స్లో అలంకరణ చూసారా. ఇక్కడ డైనింగ్ హాల్ అనేవి 2 ఉంటాయి. ఒకటి వచ్చి బఫే సిస్టము, ఒకటి వచ్చి డైనింగ్ హాల్లో కూర్చునే సిస్టము. ఇటు సైడ్ అంతా బఫే, అటు సైడ్ అంతా కూడా డైనింగ్ హాల్ ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అనేది రాయడం జరిగినది. ఇది వచ్చి పెళ్ళికొడుకు పేరు అనేది పైన రాయడం జరిగింది. ఇక్కడ చుట్టూ పెద్ద రిసార్ట్ అండి. ఇదంతా కూడా సత్రమే. ఇంత పెద్ద సత్రం అనమాట అది. తర్వాత ఇక్కడ కూడా డైనింగ్ హాల్ పెద్దది. అక్కడ వచ్చి బఫే సిస్టమ్తో కూడిన డైనింగ్ హాల్, ఇక్కడ వడ్డించే డైనింగ్ హాల్. అట్ ఏ టైం ఒక 500 మంది, నాకు తెలిసి 1000 బిలో పీపుల్స్ అందరూ కూడా కూర్చునే అరేంజ్మెంట్ అనమాట. నేను చెప్పాను కదండి మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయ్యి నేను చుట్టుపక్కలంతా కూడా షూట్ చేస్తూ వచ్చాను. ఇట్లా చుట్టుపక్కల సరౌండింగ్ అంతా కూడా చూశాను అనమాట. ఇక్కడంతా కూడా అబ్బాయి అమ్మాయి పెళ్ళి ఫోటో షూట్ అనేది కూడా చేస్తారు. సత్రానికి సరౌండింగ్లో ఈ గార్డెన్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో అయితే రూమ్స్ కూడా 100 రూమ్స్ ఉన్నాయండి. 100 రూమ్స్ అన్నీ కూడా బుక్ అయిపోయి కొంచెం పెద్ద రూమ్లే. ఒక బెడ్ మీద 3, 4 పడుకునేలా ఇంత పెద్ద రూమ్ ఇచ్చారు. హోటల్స్ మంచి లగ్జరీ రూమ్స్ ఉన్నాయి బుక్ చేసింది. హాట్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ముహూర్తం స్టార్ట్ అయ్యే లోపల నేను ఈ చుట్టుపక్కల సరౌండింగ్ అంతా కూడా ఒకసారి అలా కవర్ చేశాను. ప్రశాంతంగా చాలా చక్కటి ఎన్విరాన్మెంట్లో చాలా బాగుంది. ఇక్కడ పెళ్ళికూతురు అయితే ముహూర్తానికి ఇంకా టైం ఉంది కాబట్టి వీడియో వాళ్ళందరూ కూడా ఫోటో షూట్ అనేది చేస్తున్నారు అనమాట. అమ్మాయికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిల్స్లో ఫోటోలు అనేవి తీస్తున్నారు. చూడండి పగలు ముహూర్తం వల్ల ఎంత బెనిఫిట్. అమ్మాయి చక్కగా రాత్రి బాగా నిద్రపోయింది. మార్నింగ్ లేసి ఫ్రెష్గా ఎనర్జెటిక్గా చాలా అందంగా బ్యూటిఫుల్గా మేకప్ చేసుకొని ఫోటో షూట్ అనేది చేస్తుంది. కానీ ఈ బెంగళూరులో ఒకటి పెద్ద బెనిఫిట్ ఏమంటే ఎంత అందంగా అలంకరిస్తున్నారంటే వాళ్ళ టెక్నాలజీకి నిజంగా హ్యాట్సప్ అండి. అంత బ్యూటిఫుల్గా చక్కగా అలంకరిస్తున్నారు. వాళ్ళు వయసు తారతమ్యం లేకుండా ఇక్కడ వచ్చి సిటీ కల్చర్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీట్నెస్ అండి. ఇక్కడ స్టైల్ కంటే కూడా
నీట్నెస్కి ఎక్కువ ప్రయారిటీ. చిన్న పెద్ద అనేది కాకుండా తల వెంట్రుకల నుంచి గోల్డ్ వరకు 16 ఇయర్స్ వాళ్ళ నుంచి 60 ఇయర్స్ అబవ్ వాళ్ళు కూడా అంత నీట్గా చక్కగా మెయింటైన్ చేస్తారు. పెళ్ళిళ్ళకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళంత నీట్గానే పద్ధతిగా, అది స్టైల్ అనడం కంటే కూడా శుభ్రం అనే అనొచ్చు. ప్రతి ఒక్కరు కూడా కాస్ట్లీ చీరలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదండి, చీరలు బయట వచ్చినప్పుడు నీట్గా మెయింటైన్ చేయడం అనే విషయాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కల్చర్లో మనం నేర్చుకోవచ్చు. వాళ్ళ హెయిర్ కానీ ఎక్కడ రాజీ పడరండి. బ్యూటీ పార్లర్కి వెళ్తారు, ఏం చేస్తారో ఏమో కానీ హెయిర్ నుంచి డ్రెస్సింగ్, చేతి గోల్డ్ నుంచి కాలు గోటి వరకు వాళ్ళ నీట్నెస్ అనేది అంత బాగుంటుంది. అవి చూసినప్పుడు మనం కూడా అట్లే మెయింటైన్ చేయాలి అని అనిపిస్తుంది. మన రాయలసీమలో ఎంత డబ్బులున్నా కానీ అది కంటిన్యూస్ లేకపోతే మొరటుతనము మెయింటైన్ చేయడం తెలియదు. కానీ అందరూ ఒకేలాగా పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ అందరూ ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేలాగా అందరూ ఈక్వల్గా ఉంటారు. వాళ్ళు చాలా మెయింటెనెన్స్, శుభ్రంగా రావడము, ఆ గోల్డ్ వేసుకోవడం కానీ, రకరకాల పట్టు చీరలు రకరకాల డిజైన్లతో కూడిన శారీస్ కానీ, జెంట్స్ కూడా అండి మంచి సూటు బూటుకి ఎక్కడ కూడా బద్ధకం లేకుండా సూటు బూట్ వేసుకొని నీట్గా రెడీ అయ్యి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మండపంలో ఎంట్రన్స్లో కూడా మీకు దారిలో చూపించడం జరిగినది. చూడండి, మరొకసారి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా మీరు ఒకసారి చూసేయండి. ఇక్కడ చూడండి మండపం ఎంత పెద్దది. అక్కడ వచ్చి గౌరీదేవి ప్రతిష్ఠ చేశారు. ఇక్కడేమో మండపం, కళ్యాణానికి మండపంలో ఇలా చేస్తారనమాట. మీరు ఒకసారి సైలెంట్గా వీడినంతా అబ్జర్వ్ చేస్తూ చూడండి ఒకసారి. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, మనకి ఎప్పుడైనా కానీ మన ఇంట్లో పిల్లలకి మ్యారేజ్ కానీ ఇంకేదైనా ఫంక్షన్లు అయినప్పుడు, ఇంకెవరికైనా కానీ మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఏదైనా క్రియేటివ్గా చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని నేను ఈ విధంగా వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ డెకరేషన్. ఖర్చు అయితే బౌల్డ్ అదిరిపోతుందండి. అదిరిపోయినా కానీ వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే, అక్కడ కర్ణాటక సైడ్లో వివాహం అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. బంధువులు అనేవాళ్ళు మ్యాండేటరీగా అందరినీ పిలుస్తారండి. పిలిచినప్పుడు ఆ చక్కటి ఎన్విరాన్మెంటు, చుట్టుపక్కల పరిసరాలు అనేవి శుభ్రంగా నీట్గా ఉండాలనేది వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు అలాగే మెయింటైన్ చేస్తారు. వాళ్ళు పెళ్ళిళ్ళు మాత్రము వివాహానికి ఖర్చు అనే దాన్ని మాత్రం ఎప్పుడు వెనకాడరు. ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళకి మించే వాళ్ళు స్థాయికి వివాహం అనేది చేస్తూ ఉంటారు. అది కాకుండా ఈ కర్ణాటక సైడ్, కర్ణాటక స్టేట్లో వాతావరణం కానీ, పూలు కానీ, పంటలు కానీ చాలా ఆర్గానిక్గా, స్వచ్ఛంగా, చాలా ఫ్రెష్నెస్తో కూడి ఉంటాయండి. అట్లాంటి ఫ్లవర్స్ కూడా అక్కడ దొరుకుతాయి. కాబట్టి వాటిని అన్నింటిని కూడా వాళ్ళు అలంకరించడంలో టెక్నీషియన్స్కి నిజంగా చాలా జోహార్లండి. చూడండి, ఒక ఎంట్రన్స్లోనే అదిరిపోయే లుక్. ఈ పక్క ఆ పక్క స్వాగతం పలుకుతూ బంధువులకి ఎంట్రన్స్ చూడంగానే ఒక పాజిటివ్ వైబ్స్తో అలాగా మొదలవుతుందన్నమాట. నా వీడియో వచ్చి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఈ వీడియో చూసి నిజంగా మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తే నిజంగా మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అనేది చేయండి. ఎందుకంటే మనం చూసినా కానీ లైక్ అనేది చేయకపోతే అది పెద్ద అంత యూస్ఫుల్గా ఉండదు. ఎందుకంటే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అని అవతల వాళ్ళు క్లిక్ చేయడానికి కూడా ఆ లైక్ అనేది ఉపయోగపడుతుంది. ఒక లైక్ వల్ల ఇన్ఫర్మేటివ్ అనే వీడియో 10 మందికి చేరడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నేను పర్సనల్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజంగా మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అది మీకు నచ్చిన, ఇంకేదైనా సజెషన్స్ ఉన్నా కానీ మీ అమూల్యమైన సలహాలను కామెంట్ బాక్స్లో నాకు డ్రాప్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. నేను ఈ వీడియో చేయడానికి, ప్రతి ఒక్క వీడియో చేయడానికి కూడా ఎంతో కష్టంతో నీట్గా రావడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. కాబట్టి నిజంగా మీకు నచ్చితే కంపల్సరీగా చూసిన వెంటనే మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుని ఒక లైక్ అనేది, కామెంట్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ ముత్తైదులందరూ కూడా రెడీ అయిపోయారు.
అబ్బాయికి ఇంతకుముందు నేను చెప్పినాను కదా తిలక పెళ్ళికొడుకు బొట్టు అనేది పెట్టడం జరిగింది. అమ్మాయిని ఇక్కడ కూడా చూడండి, మండపంలో కూడా ఎన్ని ఫొటోస్ అనేవి తీస్తున్నారు. ఇది ఎంత ఫ్రెష్గా రెడీ అయింది అమ్మాయి. బాగా రాత్రిలో నిద్రపోయి మార్నింగ్ ఫ్రెష్గా నిద్రలేసి అంత చక్కగా రెడీ అయింది. గౌరీదేవి అలంకరణ అంతా కూడా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల మండపము ఇవంతా చూడండి, చాలా చక్కగా గౌరీ వ్రతం ఒకటి అనేది పూజ చేస్తారు. తర్వాత వచ్చి మండపంలో కళ్యాణానికి వచ్చేస్తారు. వీళ్ళందరూ కూడా ముత్తైదులందరూ కూడా పెళ్ళికొడుకుని కాశీయాత్ర కోసం తీసుకుపోవడానికి రెడీ అవుతున్నారు. కాశీయాత్రకి కొత్త గొడుగు, ఇసనకర్ర, చెప్పులు, తర్వాత పళ్ళెంలో కొన్ని సాంగ్యాలకి కలశాలు అవన్నీ కూడా రెడీ చేసుకున్నారు. పెద్ద వీడియో ఫోటోగ్రాఫ్ నేను ఇంకా కొంచెం కవర్ చేయలేకపోయినాను, దూరం నుంచే కవర్ చేస్తున్నాను. ఇక్కడ శారీస్ చూడండి, వర్క్ శారీస్, డిజైనింగ్ బ్లౌజ్, వర్క్ చేయించిన కాస్ట్లీ బ్లౌజులు, ఇవన్నీ కూడా ఎంత కళ్యాణ మండపంలో కూడా ఒక టెంపుల్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అదే టెంపుల్ అయినా కావచ్చు, విఘ్నేశ్వరుడే మనం కూడా అట్లాగే రెడీ అవ్వాలి అనేది పక్కన ఆధార్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎలాంటి ఇష్టాలు లేకుండా పూజ జరిపించాలని ఎంత చక్కగా దగ్గరలోనే కళ్యాణ మండపం నియరెస్ట్ ఇక్కడ గుడి దగ్గర వెళ్ళి కాశీయాత్ర పూజ చేసి తర్వాత పెళ్లి చేసే ముందు ప్రతి ఒక్క మండపంలో కూడా ఇక్కడ వచ్చే అబ్బాయికి కాశీయాత్ర అనేది చేస్తున్నాను. కాశీయాత్రకి ముత్తైదులందరూ ఇక్కడ వచ్చారు. పంతులు గారు ఏదో ఒక తంతు అనేది చేపిస్తున్నారు. ఆ తంతు చేయించేటప్పుడే కొంచెం కామెడీగా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అన్నమాట. బాబా వెళ్ళిరా అలా బాబా ಓ ತರುಣ ನನ್ನ ಮನೆಯಲ್ಲೇ ಈಗ ಒಂದು ಯೋಚನೆ మా ఇంట్లో బిడ్డ ఉంది ఇక చూసొచ్చిన లక్ష్మిగా బాగా కనిపిస్తున్నాడు కనీసే ఇలా కడుగుతా ఉంటాడు. ఓ తరుణ ನನ್ನ ಮನೆಯಲ್ಲೇ ನಿನಗೆ ತಗನಾದ చూడండి, పూజారి గారు అబ్బాయిని ఏదో ఆట పట్టిస్తూ కన్నడ భాషలో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ವಿದ್ಯಾಭ್ಯಾಸವನ್ನ ಮುಗಿಸಿ ಗುರುಗಳ ಆಜ್ಞೆಯ ಮೇರೆಗೆ ದೇಶ ಪರ್ಯಟನೆಯನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ, ಕಾಶಿಯಾತ್ರೆಗೆ ಹೋಗುತ್ತಿದ್ದೇನೆ. గురువు చెప్పింటారు కోశ ఓదు దేశ సిక్కు అని. విద్యాభ్యాసం అంతా గురుకులంలో ముగించిండావు. గురువు చెప్పింటారు దేశ పర్యటన చేస్తున్నారు అని. గురువులు ఆజ్ఞ ನಂತರ ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಸುತ್ತೇನೆ. వెళ్ళాడు పెళ్లి చేసుకుని అమ్మ ఉన్నారు కదా ఇంకా మామ ఈడే ఉన్నారు అత్తదారులు ఇస్తా ఉంటారు. మేమే గురువు మీ తల్లిదండ్రులు అడిగిరా ఏం చెప్పింది అయ్యా సరే ఆ తట్టు ఎత్తుకున్నావు, ఆ తట్టు ఎండు తట్టు ఎత్తుకున్నది.
అబ్బాయి తండ్రి అమ్మాయి తండ్రి ఇద్దరు కూడా ఒకరికొకరు మాలలు వేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి తల్లిదండ్రులకి బట్టలు ఇరువురు తల్లిదండ్రులు ఒకరికొకరు బట్టలు ఇచ్చి పుచ్చుకోవడం చేసి వాళ్ళు మాలాధారణ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇలా కొన్ని సాంగ్యాలు అనేవి మండపంలో జరిగాయి. డెకరేషన్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఫోటో షూటర్స్ తర్వాత వీడియోగ్రాఫర్స్ వల్ల నేను ఫోటో అనేది సరిగ్గా తీయలేకపోయాను. అందువల్ల నేను కొన్ని క్లిప్స్ అనేది అక్కడ వీడియోలో చూస్తున్నప్పుడు దాన్ని వీడియోగా చూపించానమాట. ఇక్కడ చూడండి పెళ్ళికూతురు అమ్మ నాన్న వీళ్ళిద్దరూ వాళ్ళకి పూలమాలేసి పెళ్ళికూతురు ద్వారా కొంత తంతురు అనేది చేపిస్తూ ఉన్నారు. మంగళసూత్రాన్ని పెట్టి కొబ్బరికాయ పెట్టి మంగళసూత్రానికి పూజ అనేది చేస్తున్నారు. వీడియోగ్రాఫర్ మధ్యలో ఫోటో షూట్కి సంబంధించిన ఫోటోలు అనేవి ఇక్కడ క్లిప్పింగ్స్ అనేవి పెట్టడం జరిగింది. ఏదైనా పెళ్ళికొడుకు కుమారుడు అంటే పెళ్ళికొడుకు వాళ్ళ తండ్రి అంటే మా అన్నయ్య అనమాట. వీళ్ళందరూ కూడా ఇక్కడ పెళ్ళికూతురు వాళ్ళ తల్లి వచ్చి ఫస్ట్ తల్లి బొట్టు అనేది ఒకటి కడతారండి పెళ్ళికూతురికి. అదైతే కట్టడం జరిగింది. దాని తర్వాత మాంగళ్య ధారణ అనేది జరుగుతుంది. ఇదే ఇక్కడ మీకు చూపించడం జరిగిందనమాట. ఇప్పుడైతే తాళిబొట్టు అయితే ఇక్కడ వచ్చి అమ్మ ఫస్ట్ తల్లి బొట్టు అనేది ఒకటి ఉంటుంది. ఆ తల్లి బొట్టు వచ్చి పెళ్ళికూతురు వాళ్ళ తల్లి కట్టడం జరిగిందనమాట. ఇదైన తర్వాత పెళ్ళికొడుకు అనేది మాంగళ్య ధారణ అనేది జరుగుతుంది. ఇదే నేను వీడియో రూపంలో చూపించాను మీకు. నేను దగ్గరికి వెళ్ళి షూట్ చేయలేకపోయానండి. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు తర్వాత చుట్టుపక్కల మెయిన్ ఇంపార్టెన్స్ అని వాళ్ళు అక్కడ డయాస్ మీద ఉండాలి కాబట్టి నేను కొంచెం సైడ్గా వచ్చి వీడియో తీయడం అనేది జరిగింది. అక్కడ వీడియో క్లిప్పింగ్లో కొన్ని తతంతు జరిగేటప్పుడు మొత్తం వీడియో చేయలేడు కాబట్టి సైడ్గా క్లిప్స్ అనేవి చేయడం జరిగింది. ఇక్కడ మాంగళ్య ధారణకి ఇంకా కొంచెం ఏదైనా సాంగ్యాలు ఉంటే అవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి వచ్చి అక్షంతలు తీసుకొస్తుంది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వేయడానికి ఈ అమ్మాయి అక్షంతలు అనేది తీసుకురావడం జరిగింది. అందరికైతే ఇస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చి కలశంలో మంగళసూత్రం అనేది క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడైతే అబ్బాయి మాంగళ్యం అందరికి చూపిస్తున్నాడు. పూజారి అయితే మంత్రాలు చదువుతున్నాడు. అంటే మాంగళ్యం పెట్టుకొని ఒక ప్రతిజ్ఞ లాంటి అనమాట. ప్రామిస్ చేస్తారు. అంటే చిరకాలము అన్ని విధాల నా భార్యను బాగా చూసుకుంటామని ఒక మంత్రాలతో కూడిన ఒక భావార్థంతో కూడిన అర్థాలను చెప్పి అగ్ని సాక్షిగా ప్రతిజ్ఞ చేపిస్తూ ఉన్నాడు. నిజంగా మన భారతీయ వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పదండి. మాంగళ్యం వివాహం జరిగినప్పుడు జరిగే ప్రతి ఒక్క తంతు కూడా ఒక అర్థము ధర్మం అనేది సత్యం అనేది కూడుకుని ఉంటుంది. మన భారతీయ సంస్కృతి వివాహ వేడుకలో జరిగే తంతువు కూడా ప్రతి ఒక్క దానికి కూడా సత్యము ధర్మంతో ఉంటుంది. ఎందుకంటే నిండు నూరేళ్ల జీవితము ఒకరినొకరు చూసుకుంటూ పొద్దున్నే నిద్రలేసి నుంచి పడుకునేంత వరకు ఒకరినొకరు చూసుకుంటూ కష్టాలు సుఖాలు అన్నీ పంచుకోవాలి. కాబట్టి మధ్యాంతరంతో విడిపోయేది మన భారతీయ కుటుంబ వ్యవస్థ కాదండి. అందుకని ఈ వివాహం అనే ఒక పవిత్రమైన బంధంతో నిండు నూరేళ్ళు కలిసి జీవించడానికి ఒకే ధర్మం ఒకే పద్ధతి ఒకే భార్య ఒకే భర్త కాన్స్టాంట్గా దాన్ని నమ్ముతూ దాన్ని ఆచరిస్తూ నిండు నూరేళ్ళు జీవించాలనేది మన భారతీయ సంస్కృతి వివాహానికి అర్థమండి. అందువల్ల ఈ తంతువులన్నింటిలో కూడా ప్రతిజ్ఞ చేపిస్తూ ధర్మంగా ఉండాలని పూజారి పంచభూతాల సాక్షిగా అగ్ని సాక్షిగా నీరు సాక్షిగా గౌరీమాత సాక్షిగా గౌరీమాతకు కూడా పూజ చేసి ఆ మాంగళ్యం అనేది గట్టిగా ఉండాలని భర్తకి ఎలాంటి రోగాలు దోషాలున్నా తొలగిపోయి దీర్ఘ సుమంగళిగా నిండు నూరేళ్ళు ఉండాలని ఆ మంత్రంలో షోడోపచారాలు చేసి
ఆ మంత్ర ఉప ఆ మంత్ర ఉపదేశం అనేది పూజారులనే చేస్తారండి. కాబట్టి వివాహ వ్యవస్థకి ఇంత గొప్ప ప్రతిష్ఠత ఉంది. ఆ మంత్రాల వెనక ఇంత పవర్ అనేది ఉంటుంది. ఒక నిండు నూరేళ్ళు జీవించడానికి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవించడానికి ఎంతో సహకారం, ఎంతో ఓర్పు, నేర్పు, తప్పొప్పులను క్షమించే ధైర్యము, కలిసి జీవించాలనేవి ఈ మన భారతీయ సంస్కృతిలో ఉండే గొప్ప పద్ధతి అండి. ఈ వివాహ వేడుకలో ఉండే ప్రత్యేకత అది. కాబట్టి మన సంస్కృతి అంటే మన సంస్కృతినే అండి. మన భారతీయ సంస్కృతికి మించినది ఇంకేమీ లేదు. మనము క్షుణ్ణంగా ఏదో ఫోటోలు వీడియోస్ అనేది కాకుండా క్షుణ్ణంగా ప్రతిదీ మనము తెలుసుకొని తర్వాత వివాహం చేసుకుంటే ఆ వివాహాలు అనేవి ఎప్పటికీ పటిష్టంగానే ఉంటాయి. విడాకుల సంఖ్య అనేది కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు పేరెంట్స్కి మనం చెప్పబోయేది ఏంటంటే, యంగ్ ఏజ్లోనే కొంచెం మ్యారేజ్ చేయడం మంచిదండి. ఎందుకంటే ఈ కలియుగంలో వివాహ దోషాలు అనేవి ఎక్కువ ఉన్నాయి. అలాంటివన్నీ తొలగిపోవాలంటే పిల్లల కల్లా తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడి మంచి వివాహాన్ని తొందరపడి వెతికి చేసి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకున్నాము. వివాహమైన వాళ్ళు కూడా నిండు నూరేళ్ళు ఒకరికొకరు ఇష్టపడుతూ సహజీవనం చేస్తూ నిండు నూరేళ్ళు జీవించాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా గమనంలో ఉంచుకుంటే మన భారతీయ సంస్కృతి చరిత్ర అనేది దేశ విదేశాల్లో ప్రపంచంలోనే ఒక ప్రముఖమైన స్థానంగా నిలిచిపోతుంది. ఆ స్థానాన్ని మనమే నిలబెట్టుకోవాలి. ప్రతి వివాహమైన వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఒకరికొకరు భాగస్వాములు నిండు నూరేళ్ళు జీవించాలండి. ఈ కొత్తగా వివాహమైన జంటకి మనమందరం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి వాళ్ళిద్దరు కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కొత్తగా వివాహమైన జంటకి మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్తామండి. వాళ్ళకందరూ కూడా మంచి పిల్లలు పుట్టి సత్సంతానం పుట్టి ఆర్థికంగా, ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.